హమాస్ వచ్చేటప్పటికి సొంత ఐరన్ డోమ్ అన్నటువంటిది పెట్టుకుంటుందట. ఇప్పుడు ఇజ్రాయెల్కి సొంత ఐరన్ డోమ్ ఉంది. అమెరికా, యూరప్ దేశాలు ఎవరికి లేనంతటి శక్తివంతమైన ఐరన్ డోమ్. ఈవెన్ ఇండియా అడిగితే కూడా భవిష్యత్తులో చేస్తామని కానీ చేయలేదు. ఐరన్ డోమ్ కెపాసిటీ ఏంటంటే యుద్ధ విమానాలు, యుద్ధ మిస్సైళ్ళు కావచ్చు, ఇట్లాంటి డ్రోన్స్ కావచ్చు, ఇవే వస్తున్నా సరే ముందుగానే పసిగట్టేసి దారిలోనే ఈ దారిలో ఉండగానే యువతల నుంచి ఒక మిస్సైల్ ఎదురెళ్ళి వాటిని దెబ్బతీస్తుంది. ఇవి 80% యాక్యురసీ ఉంది. అంటే 80% కంట్రోల్ చేయగలుగుతున్నారు, ఒక 20% మిస్ అవుతుంది. అలాంటి ఐరన్ డోమే ఇజ్రాయెల్కి ఇప్పుడు ఓ పక్కన హమాసు, హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇంతమంది తీవ్రవాదుల నుంచి, ఒక పక్కన లెబనాన్ నుంచి, యెమెన్ నుంచి, సిరియా దగ్గర నుంచి, ఇటు పక్కన పాలస్తీనా నుంచి 4 వైపుల నుంచి దాడులు జరుగుతున్నా కూడా తనను తాను కాపాడుకోగలుగుతుంది ఇజ్రాయెల్. అలాంటి చోట్లని కొన్ని చిన్న చిన్న లోపాల వల్ల అక్కడక్కడ ప్రాబ్లం వస్తుంది, టెక్నికల్ లోపాల వల్ల. అది సరి చేసుకుని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో హమాస్ తీవ్రవాదులు అట్లాంటి ఐరన్ డోమ్ని తయారు చేసుకుని తద్వారా భవిష్యత్తులో యుద్ధ రంగంలో మరింత ముందుకు వెళ్తామని ప్రకటిస్తున్నారు. అంత సీన్ ఉంటుందా, అంత నాలెడ్జ్ ఉంటుందా అంటే ఇజ్రాయెల్ వాళ్ళే గట్టికి వాళ్ళకి.